నమస్తే, నా పేరు నరేష్. క్యూటీవీ న్యూస్కి స్వాగతం. ముందుగా ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు. చిన్న కుటుంబంతోనే చింతలేని జీవితాన్ని గడపవచ్చు. నేడు ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా నగరంలో ర్యాలీ నిర్వహించిన వైద్య శాఖ అధికారులు. జనావాసాల మధ్య ఏర్పాటు చేసిన మద్యం షాపులను వెంటనే తొలగించాలి. జనసేన కార్యకర్తల డిమాండ్. జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఉత్తమ పనితీరు కనపరిచిన ఉద్యోగులకు అవార్డుల ప్రదానం చేసిన అధికారులు. నేడు మన దేశం ఎదుర్కొంటున్న సమస్యల్లో ముఖ్యమైనది అధిక జనాభా. 120 కోట్లు దాటిన భారత జనాభా ప్రపంచంలోనే అతిపెద్ద జనాభా కలిగిన దేశాలలో రెండవది. అధిక జనాభా వలన కలిగే నష్టాలను తెలియజెప్పేందుకు ప్రభుత్వం పలు కార్యక్రమాలు రూపకల్పన చేసింది. జిల్లాలో కూడా వైద్య శాఖ ఆధ్వర్యంలో పరిమిత కుటుంబం వలన కలిగే ప్రయోజనాల గురించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. నేడు ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక డిఎంహెచ్ఓ కార్యాలయం నుండి హిందూ కళాశాల కూడల వరకు ఈ ర్యాలీ కొనసాగింది. పరిమిత కుటుంబం అపరిమిత ఆనందం అని రాసి ఉన్న బ్యానర్లను ప్రదర్శిస్తూ నర్సింగ్ కాలేజ్ విద్యార్థినీలు, ఆరోగ్య శాఖ అధికారులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. జనాభా పెరుగుదల మానవాభివృద్ధికి ప్రధాన అడ్డంకిగా మారుతుందని, చిన్న కుటుంబాలతోనే సమస్యలు లేని జీవితం గడపవచ్చని వారు ప్రచారం చేశారు. జనావాసాల మధ్య ఏర్పాటు చేసిన మద్యం షాపులను తొలగించాలంటూ గత వారం రోజుల నుంచి మణిపురం బ్రిడ్జి వద్ద స్థానికులు చేపట్టిన నిరాహార దీక్ష నేడు కొనసాగుతుంది. వీరికి పలువురు ప్రజా సంఘాల నుండి మద్దతు లభిస్తున్నా అధికారుల స్పందన మాత్రం కరువైంది. తమ గృహాల మధ్యలో షాపును ఏర్పాటు చేయడంపై మహిళలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. స్థానిక మణిపురం బ్రిడ్జి దిగువన ఉన్న పరమయ్య గుంటలో గృహవాసాల మధ్య మద్యం షాపు ఏర్పాటుపై స్థానికులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. బెల్ట్ షాపులు తీసివేస్తామని ప్రభుత్వం వాగ్దానం చేసి కొత్త షాపులకు లైసెన్సులు ఇవ్వడం దారుణమన్నారు. గత వారం రోజుల నుండి నిరసన దీక్షలు చేస్తున్న ఇక్కడి స్థానికులకు నేడు జనసేన కార్యకర్తలు తమ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా జనసేన కార్యకర్తలు మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా మద్యపానం మద్యపానంలో మద్యమత్తులో ఉన్న వ్యక్తులు ఎంత ఘోరాతి ఘోరంగా ప్రవర్తిస్తున్నారో అందరికీ తెలుసు. వాళ్ళు సృష్టించే అరాచకాలు చాలా హీనమైనవి, చాలా దుఃఖకరమైన విషయాలు. అలాంటి మద్యపానాన్ని అరికట్టాల్సింది పోయి బెల్ట్ షాపులు తీసేస్తా ఉన్న ప్రభుత్వము బెల్ట్ షాపులు తీసేసిన ఏకంగా మద్యం దుకాణాలను పెంచుకుంటూ వెళ్ళడం అనేది ఎంతవరకు సబబు అని చెప్పని మేము జనసేన నుంచి అడుగుతున్నాం. అది కాకుండా స్థానికంగా ఇక్కడ మంగళదాస్ నగర్లోని పరమాయగుంటలో మద్యం దుకాణం అనేది జన నివాసాలు మధ్యన పెట్టడం అనేది చాలా హీనమైన చర్య అని చెప్పి మేము ఖండిస్తున్నాము. ముఖ్యంగా మహిళలు ఆ షాపు పక్క నుంచి ఇంట్లో వెనక 5-6 గృహాలు ఉన్నాయి. చిన్న పసిపిల్లలు ఉన్నారు. రెండోది పెద్దవాళ్ళు మహిళలు, వయసులో ఉన్న ఆడపిల్లలు ఎంతమందో ఉన్నారు. వీళ్ళు మద్యమత్తులో ఇటు షాపులోకి వెళ్ళకుండా అటు వెనకెళ్తే జరిగే ఘోరాలను ఒకసారి తలుచుకుంటూ ఎంత బాధ అనిపిస్తుందో ఆలోచించండి. ప్రభుత్వం తక్షణం ఈ విషయం ఆలోచించి ఇక్కడ ఉన్న షాపుని ఇక్కడ ఏదో ప్లేస్లోకి మార్చాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. లేని పక్షంలో ప్రజలకు సహకారంతోనే ఆ షాపుని మేమే తొలగిస్తాము అని చెప్పని మేము గట్టిగా ఈ విషయంలో మేము మాట్లాడుతున్నాం. మద్యం అనేది ఎంత దారుణంగా ఈరోజు అమ్ముడుపోతుంది అనేది మీ అందరూ తెలుసు. మద్యం మీదే ప్రభుత్వం అనేది నిలబడటం అనేది, ఆదాయం అనేది చాలా చాలా హీనమైన చర్య. మద్యం అనేది తొలగించాల్సిందిగా మేము జనసేన నుంచి ఈ విషయాన్ని గట్టిగా ఖండిస్తున్నాము. జై జనసేన. ఏమి ఇళ్ళ దగ్గర ఏమీ లేకుండానే ఆడవాళ్ళం బయటికి వెళ్ళలేకపోతున్నామండి.
10 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి రక్షణ లేకుండా పోతుంది ఆడపిల్లలకి. అట్లాంటిది ఇంటి ముందు బాసా పెట్టుకొని మేము ఏ విధంగా బతకగలగాలి, బయటికి ఏ విధంగా ధైర్యంగా రావాలండి. మేము వారం రోజుల నుంచి ధర్నా చేస్తున్నాం, 3 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నామండి. ఎట్టి పరిస్థితుల్లో మాకు ఈ బాసా తీసేసి మాకు న్యాయం జరిగేలా చూడాలి. వైద్య ఆరోగ్య శాఖలో ఉత్తమ పనితీరు కనపరిచిన ఉద్యోగులకు నేడు స్థానిక డిఎంహెచ్ఓ కార్యాలయంలో అవార్డులను ప్రదానం చేశారు. ప్రభుత్వం సూచించిన విధంగానే మార్గదర్శకాలకు అనుగుణంగా ఉద్యోగుల ఎంపిక జరిగిందని డిఎంహెచ్ఓ గోపీనాయక్ తెలిపారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ అవార్డులను ప్రదానం చేశామని ఆయన తెలిపారు. ఉత్తమ ఉద్యోగులకు అవార్డుల ప్రధాన కార్యక్రమంలో జిల్లా అదనపు ఆరోగ్య శాఖాధికారి నాగమల్లేశ్వరి మాట్లాడారు. చిన్న కుటుంబాల వలన కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. పరిమిత కుటుంబం అపరిమిత ఆనందం అనే అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం చేయాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా అవార్డులను గెలుచుకున్న ఉద్యోగులకు అభినందనలు తెలిపారు. పరిమిత కుటుంబం అపరిమిత ఆనందం. మరి మనందరికీ తెలిసిందే పరిమిత కుటుంబం వల్ల ఎన్ని సంతోషాలు పొందొచ్చు అనేది. మరి అలాగే ఇదే దీంతో పాటు మరి క్వాలిటీ ఆఫ్ లైఫ్, మరి మనం బాగా జీవించడం మాత్రమే కాకుండా క్వాలిటీగా ఎలా బతకాలంటే మరి ఎర్లీ మ్యారేజ్ వద్దు అని ఉదయం అందరం స్లోగన్స్ పట్టుకొని తిరిగాం. ఇప్పుడే చదువు పెళ్లికి ఎందుకు తొందర, చదువుకోండి కూడా అట్లాగే లిటరసీ రేట్ పెంచడం ద్వారా మరి అలాగే మనకున్న స్కీమ్లన్నింటినీ కూడా అమలు చేయడం ద్వారా క్వాలిటీని మనం సాధించవచ్చు. అలాగే గర్భిణీ స్త్రీలందరికీ కూడా రిజిస్ట్రేషన్ చేసినప్పటి నుంచి కూడా వారికి సరైన టెస్ట్లు అన్నీ చేసి మరి వారికి అన్ని సర్వీసెస్ అందించినట్టు ఈ క్వాలిటీని మనం అందించవచ్చు. ఈ సమాచారాన్ని అందరినీ కూడాను మీరు అర్థం చేసుకొని ఆచరించడం మాత్రమే కాకుండా మరో 10 మందికి దీన్ని అందించిన నాడు మరి ఈ స్లోగన్ యొక్క ఉద్దేశాన్ని మనం పూర్తిగా ప్రజల్లోకి తీసుకువెళ్ళగలుగుతామని. చిన్న కుటుంబంతోనే చింతలు లేని జీవితాన్ని గడపవచ్చని, నియంత్రణ లేని జనాభా పెరుగుదల వలన కలిగే అనర్థాలను వివరిస్తూ భారతీయ విద్యాభవన్ విద్యార్థులు నగరంలో ర్యాలీ చేపట్టారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ప్రజల్లో అవగాహన కొరకు ర్యాలీ నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో భారతీయ విద్యాభవన్ ఉపాధ్యాయులు మాట్లాడారు. అధిక జనాభా వలన ఆర్థికంగానే కాక పలు రకాల సమస్యలు వస్తాయని, భారతదేశం మరికొద్ది సంవత్సరాల్లోనే ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించే అవకాశం ఉందని, ఈ సమస్యను నివారించడానికి ప్రతి ఒక్కరూ కుటుంబ నియంత్రణ పాటించాలని ఆయన తెలిపారు. స్కూల్ తరఫున సార్ ఈ రోడ్ షో ప్రోగ్రాంలో ప్రతి నెల ఒక్కొక్కటి కండక్ట్ చేస్తూ ఉంటాము. మేము ఈరోజు వరల్డ్ పాపులేషన్ గురించి మేము ర్యాలీ కండక్ట్ చేసాము మా స్కూల్ తరఫు నుంచి. ఈరోజు మరి మనం చూస్తూ ఉంటే మన ఇండియా జనాభా దాదాపు 120 కోట్లు దాటిపోయింది. మరి మేము ఇచ్చే సలహా ఏంటంటే మా స్కూల్ తరఫు నుంచి మేము జనాభా నియంత్రణ దినోత్సవం ఈ సందర్భంగా మేము ప్రతి ఒక్కరు కూడా ప్రతి కుటుంబం నుంచి కూడా ఫ్యామిలీ ప్లానింగ్ గురించి మేము ఎక్స్పోజ్ చేసి ర్యాలీని కండక్ట్ చేస్తున్నాము. ప్రతి కుటుంబం కూడా మరి ఈరోజు చూస్తే మనకి ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఇంకా మనకి గవర్నమెంట్ కూడా మనకి ఫ్యామిలీ ప్లాన్ కండక్ట్ చేస్తున్నా కూడా ఎక్కువ మంది ఒక్కొక్క ఇంటికి వచ్చి 4-5 అట్లా మరి పిల్లల జనాభా పెరగడం వల్ల ఏంటంటే రేపు రాబోయే వాళ్ళకి మనకి న్యాయం చేయాలో అనే దుస్తులు మన దేశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కుటుంబ నియంత్రణ పాటించాలని మా భారత విద్యాభవన్ స్కూల్ తరఫున మా ప్రిన్సిపల్ గారి తరఫున మేము మా స్టూడెంట్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ మరి ఈ ప్రోగ్రామ్ను మేము కండక్ట్ చేస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఈ జనాభాను అరికట్టాలని ఆదేశిస్తున్నాము. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.